ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ వాసవాంబాయే నమః. ధర్మనందన, సమాధిగుప్త, చరిత్ర. పవిత్ర భారత భూమిపై భక్తికి, ధర్మానికి మారుపేరుగా నిలిచిన ఎందరో మహానుభావుల గాథలు ఉన్నాయి. అందులో ఒకటి ఉత్తర భారతదేశంలోని నర్మదా నదీ తీరంలో వెలసిన ప్రతిష్టానపురానికి చెందిన ధర్మనందనుడి చరిత్ర. ఆ పట్టణంలో ధర్మగుప్తుడు, చూడమణి అనే గుణవంతుడైన వైశ్యుడు నివసించేవాడు. యవ్వన ప్రాయం రాగానే పెద్దల సమక్షంలో దుర్గమాంబ అనే మహాపతివ్రతతో ఆయనకు వివాహం జరిగింది. ఆ దంపతులు అన్యోన్యంగా, ధర్మబద్ధంగా జీవిస్తున్నప్పటికీ వారికి సంతానం లేని వెలితి ఎంతో బాధించేది. సంతాన ప్రాప్తి కోసం వారు వెతకని మార్గం లేదు, మొక్కని మొక్కు లేదు. చివరకు మహర్షుల సూచన మేరకు ఆ పుణ్య దంపతులు కఠినమైన పుత్రకామేష్టి యాగాన్ని ప్రారంభించారు. ఆహార నిద్రాదులు మాని, నిశ్చలమైన భక్తితో ఒక మండలకాలం పాటు 41 రోజులు వారు చేసిన కఠోర దీక్షకు కైలాసవాసుడు కరిగిపోయాడు. వారి భక్తికి మెచ్చిన ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించి వారికి ఒక తేజోవంతుడైన మగబిడ్డను ప్రసాదించాడు. ఆ శిశువే ధర్మనందనుడు. తర్వాతి కాలంలో ఆయనే తన జ్ఞానంతో, తపస్సుతో సమాధిగుప్త అనే నామంతో ప్రసిద్ధి చెందారు. ఆ దైవపుత్రుడి జీవన ప్రస్థానం భక్తి మార్గంలో నడిచేవారికి ఒక నిరంతర స్ఫూర్తి. ధర్మగుప్తుడు, దుర్గమాంబల కఠోర దీక్షకు శివుడు ప్రసాదించిన వరప్రసాదం. ఆ తేజోవంతుడైన శిశువు. ఆ బిడ్డ నామకరణోత్సవం ఊరంతా పెద్ద పండుగలా మారింది. ఈ శుభకార్యానికి ప్రభాత మహర్షి స్వయంగా విచ్చేశారు. ఆర్యవైశ్య దంపతులు మహర్షికి పాదపూజ చేసి అత్యంత భక్తిశ్రద్ధలతో గౌరవించారు. ప్రభాత మహర్షి ఆ బిడ్డను తన ఒడిలోకి తీసుకోగానే ఆ పసివాని చుట్టూ ఒక దివ్యమైన కాంతి ఆవరించింది. మహర్షి తన దివ్యదృష్టితో శిశువు భవిష్యత్తును వీక్షించారు. ధర్మమునకే ప్రతిరూపంలా ఆ బిడ్డ జీవనం సాగనుందని గ్రహించిన మహర్షి ఆ క్షణమే ఆ శిశువుకు ధర్మనందనుడు అని నామకరణం చేశారు. కాలం వేగంగా కదిలింది. ధర్మనందనుడు 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. విద్యాభ్యాసం కోసం ప్రభాత మహర్షి గురుకులానికి పంపబడ్డాడు. గురువు ప్రభాత మహర్షి శిష్యుని ప్రతిభను గుర్తించి చతుర్వేదములు, ఉపనిషత్తులను సశాస్త్రీయంగా బోధించారు. కేవలం శాస్త్రాలే కాదు, రజోచితమైన యుద్ధ విద్యలను కూడా నేర్పించారు. ధర్మనందనుడు సాధారణ విద్యార్థి కాదు, ఏకసంధాగ్రాహి. గురువు చెప్పిన ప్రతి విద్యను ఒక్కసారి వినగానే గ్రహించేవాడు. లౌకిక విద్యలే కాదు, పరవిద్య అయిన యోగా శాస్త్రంలోనూ ధర్మనందనుడు ప్రవేశించాడు. ప్రాణాయామంలోని రహస్యాలైన పూరకము, రేచకము, శూన్యకములను సాధన చేస్తూ యోగ సమాధి స్థితిని పొందాడు. నిశ్చలమైన ధ్యానంలో, సమాధి స్థితిలో ఉన్న ఆయనను చూసి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఆయన యోగ శక్తికి ముగ్ధులై ఆయనకు సమాధిగుప్త అనే పవిత్రమైన బిరుదును ఒసంగి గౌరవించారు. ధర్మనందనుడు ఇప్పుడు సమాధిగుప్తగా ధర్మానికి మరియు యోగానికి చిహ్నంగా మారారు. నాటి గురుకుల సాంప్రదాయం ప్రకారం ధర్మనందనుడు నిత్యం గురుసేవలో తరిస్తూ ఉండేవాడు. తెల్లవారుజామునే లేచి అడవికి వెళ్లి గురువుగారి పూజ కోసం తాజా పుష్పాలను, హోమగుండానికి సమిధలను, దర్భలను సేకరించి తెచ్చేవాడు. అంతేకాదు, గురుకులంలోని అందరి ఆకలి తీర్చడానికి మధురమైన ఫలాలను, కందమూలాలను వెతికి తెచ్చి ఇచ్చేవాడు. ఉభయ సంధ్యలలో అగ్నిహోత్ర కార్యం నిర్వహించడంలో గురువుగారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆదర్శ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒకరోజు యజ్ఞ సమిధల కోసం అడవిలోకి వెళ్లిన ధర్మనందనుడికి ఎక్కడినుంచో ఒక మహర్షి దీనమైన ఆర్తనాదం వినిపించింది. ఆ అరుపులు విన్న ధర్మనందనుడు వెంటనే అటువైపు పరుగు తీశాడు. అక్కడ అతనికి ఒక భయానకమైన దృశ్యం కనిపించింది. ఒక రాక్షసుడు, అంగీరసుడు అనే మహర్షిని పగ్గాలతో బంధించి వికటాటహాసం చేస్తూ బలి ఇవ్వడానికి ఈడ్చుకుపోతున్నాడు. ఆ దృశ్యాన్ని చూడగానే ధర్మనందనుడి రక్తం మరిగింది. ఏమాత్రం భయపడకుండా ఆ కిరాతకుడికి అడ్డుగా వెళ్లి నిలబడ్డాడు. ధర్మనందనుడు గంభీరంగా, ఆగు! ఎవడవు నువ్వు? ఈ మహర్షిని బంధించి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? పిల్లగాడా, అడ్డొచ్చావంటే నీ ప్రాణాలు పోతాయి. ఇతని పేరు అంగీరసుడు.
వింధ్య పర్వతాల్లోని మా కాళికాదేవికి ప్రతి ఏడాది ఒక మగవాడిని బలి ఇవ్వడం మా కులధర్మం. అందుకే ఇతన్ని తీసుకెళ్తున్నాను. నీకు అనవసరమైన విషయాల్లో తలదూర్చకు. దారి వదులు. రాక్షసుడి మాటలకు ధర్మనందనుడు వెనక్కి తగ్గలేదు. ధర్మం కోసం ప్రాణాలనైనా ఇచ్చే ఆ ధీశాలి ఆ మహర్షిని రక్షించడానికి సిద్ధమయ్యాడు. ధర్మం కోసం ప్రాణాలనైనా లెక్కచేయని ధర్మనందనుడి సాహసం ఆ రాక్షసుడిని సైతం ఆశ్చర్యపరిచింది. ధర్మనందనుడు, కిరాతకుడా, ఆ బ్రాహ్మణుడ్ని విడిచిపెట్టు. నువ్వు కోరినంత ధనాన్ని నేను ఇస్తాను. హా 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 నాకు ధనం అవసరం లేదు బాలుడా. నాకు కావాల్సింది కాళికాదేవికి బలి. ధర్మనందనుడు, అలా అయితే ఇతన్ని విడిచిపెట్టి బదులుగా బలికి నన్ను తీసుకెళ్ళు. ఈ ముసలి మహర్షి ప్రాణాలు కాపాడు. ఏమిటి? నీ ప్రాణాల మీద నీకు తీపి లేదా? ప్రాణాల కన్నా ధర్మం మీద ప్రీతి ఎక్కువ ఉన్నవాడ్ని నేను. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ధర్మం నిలవాలి. బాలుడి నిశ్చలమైన ధైర్యానికి ఆశ్చర్యపోయినా ఆ కిరాతకుడు అంగీరసుడ్ని వదిలిపెట్టాడు. ధర్మనందనుడ్ని పగ్గాలతో బంధించి వికటాట్టహాసం చేస్తూ లాక్కుపోసాగాడు. ఆ క్రూర రాక్షసుడు బాలుడిని క్రూరముగా హింసించుచున్నాడు. రాళ్ళు, ముళ్ళు తాకి సమాధిగుప్త శరీరం అంతా రక్తసిక్తమైపోయింది. దెబ్బలకు తోలు ఊడిపోయి అస్థిపంజరం కనిపిస్తున్నంత ఘోరంగా మారిపోయాడు. ఆ విధముగా వెళ్ళుచుండగా హఠాత్తుగా ఆ కిరాతకునకు గుర్రముల శబ్దము వినిపించెను. ఏ మహారాజెవరో వేటకు వచ్చుచున్నాడని తలంచి స్పృహ తప్పి పడి ఉన్న బాలుని వెంటనే ఒక గుహలో దాచిపెట్టాడు. ఎవరూ చూడకుండా గుహకు అడ్డుగా ఒక పెద్ద పాషాణమును, పెద్ద రాయి ఉంచి తను ఒక పెద్ద వృక్షముపైన ఎక్కి దాగుకొనెను. చీకటి గుహలో గాయాల నొప్పితో ఉన్న స్మృతి కోల్పోయిన ధర్మనందనుడు మనస్సులో అష్టాక్షర మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ ధ్యానించసాగాడు. అదే సమయంలో మగధ దేశాధిపతి అయిన రుక్మాంగద మహారాజు ఆ అడవిలో వేట ముగించుకుని అటుగా వచ్చారు. వేటలో అలసిపోయిన రాజు సమీపంలోని కొలనులో స్నానం చేసి భోజనం ముగించి తన సైన్య పరివారంతో కలిసి విశ్రాంతి తీసుకోవడానికి ఒక పెద్ద వృక్షం నీడకు చేరుకున్నారు. సరిగ్గా ఆ వృక్షంపైనే కిరాతకుడు దాక్కుని ఉన్నాడు. ఆకులు, కొమ్మల చాటునుంచి కిరాతకుడి కాలు కనిపించడంతో రాజు దృష్టి అటు మళ్ళింది. రాజు సైన్యం అతన్ని అదిలించగా గత్యంతరం లేక ఆ కిరాతకుడు కిందకు దిగాడు. ఈ అడవిలోని కిరాతకులు నరబలి ఇస్తారనే విషయం మహారాజుకు ముందే తెలుసు. ఆ కిరాతకుడి రూపాన్ని చూడగానే రాజుకు అనుమానం కలిగింది. రుక్మాంగద మహారాజు, సైనికులారా, వీడు ఈ దట్టమైన అడవిలో చెట్టుపైన ఎందుకు దాక్కున్నాడు? వీడివల్ల ఇప్పటివరకు ఎంతమంది అమాయక బాటసారులు బలయ్యారో. వీడు బ్రతికి ఉంటే ఇంకా ప్రమాదం. వెంటనే వీడిని సంహరించండి. రాజు ఆజ్ఞ వినగానే సైన్యం ఒక్కసారిగా కిరాతకుడిపై విరుచుకుపడింది. కాని ఆ కిరాతకుడు కూడా సామాన్యుడు కాదు. తన ఆత్మరక్షణ కోసం బాణాలు, శూలాలు, కత్తులు, గండ్రగొడ్డళ్ళు, అంతెందుకు అత్యంత భయంకరమైన ముసుండి అనే ఆయుధాన్ని ప్రయోగిస్తూ సైన్యాన్ని ఎదిరించాడు. చివరికి రుక్మాంగద మహారాజు స్వయంగా తన ధనస్సును ఎక్కుపెట్టి సంధించిన బాణం సరిగ్గా కిరాతకుడి గుండెల్లోకి దూసుకుపోయింది. ఆ దెబ్బకు కిరాతకుడు ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆ కిరాతకుడు సమీపంలోని గుహలో బంధించిన ధర్మనందనుడి గురించి మహారాజుకు తెలియదు. కిరాతకుడిని శిక్షించామన్న తృప్తితో రాజు తన సైన్యంతో కలిసి తిరిగి తన పట్టణానికి ప్రయాణమయ్యాడు. అక్కడ ఆ చీకటి గుహలో గాయాలతో స్పృహలో లేని ధర్మనందనుడు ఒంటరిగా ఉండిపోయాడు. ధర్మం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని ధర్మనందనుడు ఆ చీకటి గుహలో అష్టాక్షర మహామంత్రాన్ని ఓం నమో నారాయణాయ ధ్యానిస్తున్నాడు. అక్కడ గురుకులంలో ప్రభాత మహర్షి, ధర్మనందనుడి తల్లిదండ్రులు అయిన దుర్గమాంబ, ధర్మగుప్తులు తమ కుమారుని కోసం ఆశ్రమమంతా వెదికారు. దుర్గమాంబ, ధర్మనందన, ఎక్కడున్నావురా తండ్రి? నీకోసం ఈ అడవి అంతా వెదుకుతున్నాము. పరమాత్మ ప్రసాదించిన మా ధర్మనందనుడు లేని ఈ జీవితం మాకు ఎందులకు? తీవ్రమైన వైరాగ్యంతో
ఆత్మార్పణ చేసుకోవడానికి సిద్ధపడ్డారు ఆ దంపతులు. వారి ఆవేదనను చూసి ఆకాశం నుండి సప్తమహర్షులు ప్రత్యక్షమయ్యారు. దివ్యదృష్టితో జరిగిన వృత్తాంతమంతయు గ్రహించిన సప్తమహర్షులు ఆ దంపతులతో ఇలా అన్నారు. దుర్గమాంబ, ధర్మగుప్తులారా, దుఃఖించకండి. మీ బాలుడు క్షేమంగా ఉన్నాడు. ధర్మం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని మీ కుమారుని ఆ పరమాత్ముడే కాపాడుతాడు. మీ ఆత్మార్పణ ప్రయత్నాన్ని విరమించండి. సప్తమహర్షుల మాటలతో ఆశ చిగురించింది. వారి ప్రాయోపవేశాన్ని విరమించుకున్నారు. కైలాసంలో పరమేశ్వరుడి కంఠాభరణమై వెలుగొందుతున్న వాసుకి తన అన్నగారైన ఆదిశేషుడిని దర్శించుకోవాలని తలంచాడు. శివుని ఆజ్ఞతో భూలోక మార్గమున పాతాళమునకు ప్రయాణమయ్యాడు. దారిలో తన మార్గానికి అడ్డుగా ఉన్న ఒక పెద్ద పాషాణాన్ని తన శక్తితో ఛేదించాడు వాసుకి. ఆశ్చర్యం! ఆ గుహ లోపల ఒక చిన్న బాలుడు అచంచలమైన దీక్షతో ఘోర తపస్సు చేస్తున్నాడు. బాలుడి శరీరం నుండి వెలువడుతున్న యోగాగ్ని ప్రజ్వరిల్లుతుండటం చూసి వాసుకి పరమాశ్చర్యానికి లోనయ్యాడు. వాసుకి, బాలుడా, ఎవరు నువ్వు? ఈ భయంకరమైన అడవిలో, చీకటి గుహలో ఇంత కఠినమైన తపస్సు ఎందుకు చేస్తున్నావు? ధర్మనందనుడు కళ్ళు తెరిచి సాక్షాత్తు సర్పరాజుకు నమస్కరించి తన కథనంతా వివరించాడు. ఆ బాలుడి ధర్మనిరతికి ముగ్ధుడైన వాసుకి పాతాళమునకు వెళ్లి అన్నగారైన ఆదిశేషునికి ఈ వృత్తాంతమంతా వివరించాడు. ధర్మనందనుడి గాథ విన్న ఆదిశేషుడు స్వయంగా ప్రత్యక్షమై ఆ బాలుడికి 2 అద్భుతమైన వరాలను ప్రసాదించాడు. వాసుకి మార్గదర్శకత్వంలో నిష్ఠాగరిష్ఠుడైన ధర్మనందనుడు పాతాళ లోకంలోని నాగలోకానికి చేరుకున్నాడు. అక్కడ సహస్ర శిరస్సులతో వెలిగిపోతున్న ఆదిశేషునికి ఆ బాలుడు భక్తితో సాష్టాంగ నమస్కారం ఆచరించాడు. ఆదిశేషుడు, ధర్మనందన, ఆర్యవైశ్య కులపావనుడవు, త్యాగశీలివి అయిన నీ నిశ్చల భక్తికి, వేదాధ్యయనంపై నీకున్న ఆసక్తికి నేను ఎంతో సంతోషించాను. నీకు ఏం కావాలో కోరుకో, ఒక వరం ప్రసాదిస్తాను. ధర్మనందనుడు, స్వామీ, నేను ఆ ఆదిశక్తిని ప్రార్థించి ప్రసన్నం చేసుకున్నప్పుడు ఆ తల్లి దివ్యరూపాన్ని నా కళ్లతో నిండుగా చూసే భాగ్యం కావాలి. ఆ దేవిని తిలకించడానికి నాకు దివ్యశక్తి కలిగిన జ్ఞాననేత్రములను ప్రసాదించండి ప్రభూ. తన కోసం ఏదీ కోరుకోకుండా కేవలం దైవదర్శనం కోసం జ్ఞాననేత్రాలను అడిగిన ఆ బాలుడి స్వార్థరహిత కోరికకు ఆదిశేషుడు ముగ్ధుడయ్యాడు. ఆదిశేషుడి వరం పొందిన సమాధిగుప్త ధర్మనందనుడు తిరిగి గుహకు చేరుకుని మరింత కఠినంగా పరాశక్తి గురించి తపస్సు ప్రారంభించాడు. బాలుడి నిరుపమానమైన భక్తికి మెచ్చి ఆ జగన్మాత ప్రత్యక్షమైంది. అప్పుడు ఆ బాలుడు ఆదిశేషుడు ప్రసాదించిన దివ్యజ్ఞాన నేత్రములతో కళ్లెదుట ఉన్న అమ్మవారిని తనివితీరా తిలకించాడు. ఆ తల్లి తేజస్సుకు ముగ్ధుడై సాష్టాంగ ప్రణామం ఆచరించి దివ్యమైన స్తోత్రములతో అమ్మవారిని కొనియాడాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి కరుణామూర్తి అయిన ఆ పరాశక్తి సమాధిగుప్తుని నిశ్చల తపస్సుకు ప్రసన్నురాలైంది. మందహాసంతో అమృత తుల్యమైన వాక్కులతో ఇలా పలికింది. పరాశక్తి, సమాధిగుప్త, నీ కఠిన తపస్సుకు, నిష్కల్మషమైన భక్తికి నేను మెచ్చితిని. నీకు ఏ వరము కావలనో కోరుకునుము. పరమానందభరితుడైన ఆ బాలుడు చేతులు జోడించి కళ్లంట ఆనంద భాష్పాలు కారుతుండగా ఆ జగన్మాతను ఇలా ప్రార్థించాడు. సమాధిగుప్తుడు, అమ్మా, జగజ్జనని, లోకమాత, నాకు వేరే కోరికలు లేవు. నీవు నా కుమార్తెగా జన్మించాలి. నిన్ను నా కరములతో లాలించి పాలించి పెంచవలెనని నా మనస్సులో బలమైన వాంఛగా ఉన్నది తల్లి. ఈ దాసుని కోరిక మన్నించు. ఆదిపరాశక్తి చిరునవ్వుతో తథాస్తు అని వరమిచ్చింది. వెంటనే ఆ బాలుడు ఉత్సుకతతో, ఎప్పుడు జన్మించదవు మాతా అని అడిగాడు. పరాశక్తి, కుమారా, ఇది ధర్మం 4 పాదములా నడుస్తున్న కృతయుగము. భవిష్యత్తులో అధర్మం పెరిగి కలి ప్రభావంతో కామాంధులు, దుర్మార్గులు ప్రబలినప్పుడు, కలియుగంలో గోదావరి నదీతీరములోని నగరేశ్వరపురమున నేటి పెనుగొండలో పరిపాలన చేస్తున్న కుసుమశ్రేష్ఠికి కుమార్తెగా వాసవి అను పేరున జన్మించి కామాంధులను నాశనం చేస్తాను. ఆ కుసుమశ్రేష్ఠి వేరెవరో కాదు, ధర్మనందనుడవైన నీవే. ఈ అవతారం చాలించిన అనంతరం
మోక్షమున సర్వసుఖములు అనుభవిస్తావు. కాలక్రమేణా నీవు బలదేవశ్రేష్ఠికి కుమారుడుగా కుసుమశ్రేష్ఠి అను పేరుతో జన్మించినప్పుడు నేను నీ కుమార్తెగా జన్మిస్తాను. ఈ విధంగా వరప్రభావ చరిత్రను బోధించి మహదానందంలో మునిగిపోయిన సమాధిగుప్తుని ఆశీర్వదించి ఆ మాత అదృశ్యమైంది. ఆదిశక్తిని కుమార్తెగా పొందిన ఈ అద్భుత వరప్రభావ విషయాన్ని ఆదిశేషుడు తన దివ్యదృష్టితో తెలుసుకున్నాడు. వెంటనే వాసుకిని ఆ బిలమునకు పంపించి ధర్మనందనుని పాతాళ లోకమునకు రప్పించుకున్నాడు. ఆదిశేషుడు ఆ బాలుని చూసి ఎంతో ఆనందంతో ఇలా కొనియాడాడు. ఆదిశేషుడు భక్తవరేణ్య, ఆర్యవైశ్యశ్రేష్ఠ, పరోపకార స్వభావ, నిస్వార్థపరుడవైన నీ అద్భుతమైన చరిత్ర కొనియాడదగినది. నీ సేవాతత్వమును, నీ అనన్య సామాన్యమైన భక్తిని నేను తెలుసుకొనగలిగితిని. ధన్యుడవు కుమారా. ధర్మనందనుడి నిష్కల్మష భక్తికి ఆదిశేషుడు పరవశించిపోయాడు. ఆ బాలుడిని మరింతగా అనుగ్రహించాలని తలచి మరొక వరం కోరుకోమన్నాడు. ఆదిశేషుడు, ధర్మనందన, నీ భక్తికి మెచ్చాను. నీకు రెండవ వరాన్ని కూడా ప్రసాదిస్తున్నాను. నీ మనసులో ఉన్న కోరిక ఏమిటో అడుగు. స్వామి, స్థితికారకుడైన ఆ శ్రీ మహావిష్ణువు మీపైన పవ్వళించి ఉన్న వేళ ఆ వైకుంఠంలో సర్వదేవతల సమక్షంలో ఆర్యవైశ్యుల భూలోక ప్రవేశం ఎలా జరిగిందో ఆ అద్భుత చరిత్రను మీ నోటి ద్వారా వినాలని నాకు మక్కువగా ఉంది ప్రభూ. ఇదే నా కోరిక. బాలుడి జిజ్ఞాసకు సంతోషించిన ఆదిశేషుడు ధర్మనందనుడిని వెంటబెట్టుకుని దివ్యధామమైన వైకుంఠానికి తీసుకెళ్లాడు. అక్కడ క్షీరసాగర మథనానంతరం లక్ష్మీదేవి, శ్రీదేవి, భూదేవి సమేతుడై శేషతల్పంపై పవ్వళించిన ఆ పరమాత్మను ధర్మనందనుడు దర్శించుకున్నాడు. శ్రీమన్నారాయణునికి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసిన ఆ బాలుడిని దేవతలందరూ ఆశీర్వదించారు. ఆ దివ్య వాతావరణంలో జగన్నాథుడి సమక్షంలో ఆదిశేషుడు ఆర్యవైశ్యుల మహోన్నత చరిత్రను ఇలా వివరించసాగాడు. వైకుంఠంలో ఆదిశేషుడు ఆర్యవైశ్యుల మూల చరిత్రను వివరించడం ప్రారంభించాడు. ధర్మనందన, విను. ఈ సృష్టి ఆరంభంలో కృతయుగమున శ్రీమహావిష్ణువు మొట్టమొదటగా తన అనంతమైన విశ్వరూపాన్ని ధరించాడు. ఆ విశ్వరూపంలో పంచభూతాలు, అనంతమైన నక్షత్ర మండలాలు, గ్రహగోళాలు, సూర్యచంద్రులు ఇమిడి ఉన్నాయి. నదీనదాలు, అష్టదిక్పాలకులు, చరాచర సృష్టి అంతా ఆ పరమాత్మలోనే కొలువై ఉంది. ఆ అద్భుత తేజస్సును గాంచిన దేవతలందరూ భక్తితో చేతులు జోడించి నమస్కరించారు. ఆ సమయంలోనే లోక కళ్యాణం కోసం ఆ మహావిష్ణువు దేహం నుండి చతుర్వర్ణాలు ఉద్భవించాయి. ఆ పరమాత్మ లలాటం, నుదురు నుండి వేద పండితులైన బ్రాహ్మణోత్తములు జన్మించారు. ఆయన బాహువుల, భుజాల నుండి శౌర్యప్రతాపులైన సూర్యచంద్ర వంశక్షత్రియులు ఉద్భవించారు. స్వామి వారి ఊరువుల, తొడల నుండి లోకానికి జీవనాధారమైన వాణిజ్యాన్ని నిర్వహించే ఆర్యవైశ్యులు జన్మించారు. ఆ దేవుని పాదపద్మముల నుండి సేవానిరతులైన శూద్రులు ఉద్భవించారు. సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుని ఊరువుల నుండి ప్రభవించిన కారణముగా ఆర్యవైశ్యులకు ఆది సంభూతులు అనే పవిత్ర నామము స్థిరపడింది. ఇదే ఆర్యవైశ్యుల మహోన్నతమైన ఆవిర్భావగాథ. కృతయుగమున దక్ష ప్రజాపతి శివుని పట్ల అహంకారంతో యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆహ్వానం లేకపోయినా వెళ్లిన సతీదేవి తండ్రి చేతిలో అవమానానికి గురై యజ్ఞాగ్నిలో ఆత్మాహుతి చెందింది. ఆగ్రహించిన శివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. సతీ వియోగంతో విరక్తుడైన ఈశ్వరుడు హిమాలయాల్లో యోగనిష్టలో మునిగిపోయాడు. కాలం గడిచింది. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో విజృంభించి ముల్లోకాలను గడగడలాడించాడు. దేవతలు భయంతో పారిపోగా వైశ్యులు గోభిళం అనే గుహలో తలదాచుకున్నారు. శివకుమారుడు మాత్రమే తారకాసురుణ్ణి సంహరించగలడని బ్రహ్మదేవుడు ఉపాయం చెప్పాడు. దేవతల ప్రార్థన మన్నించిన పరాశక్తి హిమవంతుని పుత్రికగా పార్వతిగా జన్మించింది. విష్ణుమూర్తి, అగస్త్యుడు, నారదాది మహర్షులు శివుని వద్దకు వివాహ రాయబారానికి వెళ్లారు. పార్వతీ భక్తిని పరీక్షించేందుకు శివుడు వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి తనను తాను దూషించుకున్నాడు. ఆ దూషణ భరించలేని పార్వతి ఆగ్రహించగా పరమేశ్వరుడు నిజరూపంతో ప్రత్యక్షమై ఆమెను అనుగ్రహించాడు. బ్రహ్మ విష్ణువుల సమక్షంలో
సప్తమహర్షులు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణానికి ముహూర్తం నిశ్చయించారు. మాఘ బహుళ చతుర్దశి అంటే మహాశివరాత్రి పర్వదినాన 14 లోకాల సాక్షిగా 33 కోట్ల దేవతల సమక్షంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. నూతన దంపతులు అరుంధతీ నక్షత్రాన్ని దర్శించుకున్న వేళ ఆనందంతో నందీశ్వరుడు తాండవం చేశాడు. నారదుడు మహతిని మీటగా సరస్వతీదేవి వీణానాదం పలికించింది. లోక కళ్యాణం కోసం జరిగిన ఈ దివ్య కళ్యాణంతో సకల చరాచర జగత్తు పులకించిపోయింది. కళ్యాణ మహోత్సవం ముగిసింది. అంతా సంతోషంగా ఉన్న ఆ సమయంలో ఒక వింత సంఘటన జరిగింది. శివ భక్తుడైన నందీశ్వరుడు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి ఉన్నప్పటికీ కేవలం పరమేశ్వరునికి మాత్రమే 3 సార్లు ప్రదక్షిణలు చేశాడు. నందీశ్వరుని ఈ వింత చేష్ట చూసి అక్కడున్న శివగణాలు, ప్రమథ గణాలు, బృందీశ్వర, చండీశ్వరాది భక్తగణాలందరూ పకపక నవ్వారు. ఆ నవ్వులు నందీశ్వరుని ప్రవర్తన జగన్మాత అయిన పార్వతీదేవికి అపారమైన కోపాన్ని తెప్పించాయి. పార్వతీదేవి, ఓరీ నందీశ్వరా! శక్తి లేనిదే శివుడు లేడని ఎరుగవా? నన్ను కాదని శివునికి మాత్రమే ప్రదక్షిణలు చేసి నన్ను అవమానిస్తావా? నీ అహంకారానికి ఫలితంగా నీవు భూలోకమున సామాన్య మానవునిగా జన్మించదువుగాక. అమ్మవారి శాపానికి ఏమాత్రం చలించని మహాతపస్వి నందీశ్వరుడు వెంటనే ప్రతిశాపం ఇచ్చాడు. నందీశ్వరుడు, తల్లి శివ భక్తాగ్రగణ్యుడినైన నన్ను భూలోకానికి పంపుతున్నావా? అయితే నీవు కూడా నాతో పాటు భూలోకమున జన్మించదవుగాక. మనం ఇరువురం తోబుట్టువులమై అక్కడ ధర్మాన్ని రక్షించుదాం. ఆ విధంగా కైలాసంలో జరిగిన ఈ శాప ప్రతిశాపాలే కలియుగంలో పెనుగొండ పట్టణంలో వాసవి, విరూపాక్షులుగా వారు జన్మించడానికి మూలకారణమయ్యాయి. పార్వతీదేవి అంశతో వాసవి మాతగా, నందీశ్వరుని అంశతో విరూపాక్షునిగా వారు భూలోకానికి తరలిరావడానికి సిద్ధమయ్యారు. పరమేశ్వరుడు, నారద మహర్షి, నా కళ్యాణ సందర్భముగా కైలాసమునకు అరల, విరల, మహాతల మొదలైన 14 లోకముల నుండి భక్తులందరూ వచ్చినారని తలంచితిని. కాని భూలోకము నుండి ఒక్క మానవుడు కూడా రాలేదేమిటి? దీనికి కారణమేమి? నారద మహర్షి, ఓ బోడాశంకర! సమస్త లోకములను గర్భమున దాల్చిన తమకు ఈ విషయము తెలియకుండునా? అయినను వివరించుటకు ప్రయత్నం చేసెదను. స్వామి, మీరడిగిన విషయమే ఇంతకుముందు శ్రీమన్నారాయణుడు కూడా నన్ను అడిగెను. నేను భూలోకమునకు వెళ్లి విచారించగా నాకు తెలిసిన విషయం ఏమిటంటే, అచ్చట క్రయవిక్రయాదులు నిర్వహించువారు లేక, సస్యశ్యామలమైన పంటలు పండక భూమంతయు క్షామపీడితమై ఉన్నది. యజ్ఞయాగాదులు లేవు, దానధర్మములు లేవు. పరోపకారము మచ్చుకైననూ లేక ప్రజలందరూ దుఃఖపూరితులై ఉండిరి. అక్కడ దరిద్ర దేవత కరాళ నృత్యము చేయుచున్నది ప్రభూ. ఆకలితో అలమటించే ప్రాణికి ఆధ్యాత్మిక చింతన ఎలా కలుగుతుంది? కడుపు నిండనిదే కైలాస యాత్రకు సంకల్పం ఎలా పుడుతుంది? అందుకే ఈ శుభకార్యమునకు భూలోక వాసులు రాలేకపోయారు. పరమేశ్వరుడు, ఓహో! నారద మహర్షి, అలాగైనా భూలోకము తిరిగి సుభిక్షముగా ఉండుటకు, లోకం మళ్లీ అభివృద్ధి పదంలో పయనించుటకు తరుణోపాయం కూడా నీవే చెప్పగలవు. ఆ మార్గమేమిటో వివరించు. నారద మహర్షి, చిత్తం ప్రభూ. గతంలో భూలోక స్థితిగతులను ఒక్కసారి స్మరిస్తే మనకు మార్గం సుగమమవుతుంది. అప్పట్లో భూలోకమున సరస్వతీ పుత్రులుగా సద్బ్రాహ్మణోత్తములు జన్మించి, ఆ దేవి కటాక్షముతో ఇతరులకు అసంభవములైన వేదవేదాంగములను అభ్యసించి సుఖముగా ఉండిరి. సూర్యచంద్ర వంశీయులైన క్షత్రియులందరూ వీరపుత్రులుగా జన్మించి, ఎవరికీ సాధ్యపడని రీతిలో సర్వరంజకమైన ప్రజాపాలనతో రాజ్యాధికారమును నిర్వహించిరి. ఇక 714 గోత్రాలకు చెందిన ఆర్యవైశ్యులందరూ లక్ష్మీపుత్రులు, కుబేర సంపన్నులు అని బిరుదులు పొంది కోట్లకు పడగలెత్తిరి. వారు కేవలం సంపదను గడించడమే కాక యజ్ఞయాగాదులు, దానధర్మాలను చేస్తూ క్రయవిక్రయాలను ధర్మబద్ధంగా నిర్వర్తించి ధర్మ లాభమును గడించిరి. అంతేకాక స్వామి, వారు తమ కర్మ ఫలముతో పాటు మహాఘోర తపస్సు ద్వారా దేవతలను మెప్పించి కైలాస వైకుంఠములలో చేరి మీ వంటి శివకేశవుల సేవలో తరించిరి.
అటువంటి ధర్మనిరతి మళ్లీ భూలోకంలో నెలకొంటేనే లోకం సుభిక్షమవుతుంది. నారద మహర్షి: ప్రభూ, ఏ క్షణమున ఆర్యవైశ్యులు భూలోకమును విడిచి కైలాస వైకుంఠములకు వచ్చిరో అప్పటినుండి అక్కడ వ్యాపారములు లేక ధర్మం కుంటుపడి ప్రజలందరూ అపరిమితమైన ఇబ్బందులు పడుచున్నారు. లోక కళ్యాణం కోసం వారు తిరిగి భూమికి వెళ్ళక తప్పదు. పరమేశ్వరుడు: సరియైన సమయమున గుర్తుచేశావు నారదా. వెంటనే పరబ్రహ్మను, విష్ణుమూర్తిని పిలిపించి ఆజ్ఞాపిస్తూ: పరమేశ్వరుడు, బ్రహ్మదేవ, మాధవ, ఆ 714 గోత్రాల ఆర్యవైశ్యులందరినీ వ్యాపార నిమిత్తమై వెంటనే భూలోకమునకు పంపండి. అయితే వీరిలో సుప్రసిద్ధ గోత్రములకు చెందిన 102 గోత్రాల వారిని మాత్రం తిరిగి మోక్షమునకు తీసుకువచ్చే బాధ్యత పార్వతీదేవిది. దేవి, నీవు పరాశక్తి రూపముతో భూలోకమున ఒక ఆర్యవైశ్య గృహమున శ్రీవాసవి అను నామముతో జన్మించుము. నీవు వాసవి దైవాంశవని గుర్తించి ధైర్యముగా నీతోపాటు అగ్నిప్రవేశము చేయు ఆ 102 గోత్రాల వారికి మాత్రమే తిరిగి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఇది నా ఆజ్ఞ. పార్వతీదేవి: నాథ, మీ ఆజ్ఞ శిరోధార్యము. లోక రక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసం నేను ఈ కలియుగమున వాసవి కన్యకా పరమేశ్వరిగా జన్మించెదను. అగ్ని ముఖముగా తిరిగి మీ చెంతకు చేరుకునెదను. అది పుణ్యపావనమైన నైమిసారణ్యం. ప్రశాంతతకు నిలయమైన ఆ ఆశ్రమంలో శాలంకాయన మహర్షి కొలువై ఉన్నారు. అగ్ని సంభూతులైన 714 గోత్రాల ఆర్యవైశ్యులు లౌకిక ప్రపంచంపై వైరాగ్యం చెంది మోక్ష మార్గాన్ని వెతుకుతూ మహర్షి చెంతకు చేరుకున్నారు. మహర్షి: ఓ ఆర్యవైశ్యోత్తములారా! నిత్యం యజ్ఞయాగాదులు చేస్తూ పరోపకారమే పరమార్థంగా జీవించే పుణ్యాత్ములు మీరు. అకస్మాత్తుగా ఈ మునివాటికకు తరలి రావడానికి కారణమేమిటి? మహాభాగా, మేము ఏ పుణ్యం వల్ల ఈ మానవ జన్మ ధరించామో తెలియదు కాని ఈ లోక రీతి మాకు మింగుడు పడటం లేదు. ఇక్కడి మానవులు పాప ఫలితాన్ని ఆశించరు కాని పాప కృత్యాలను మాత్రం ఇష్టపూర్వకంగా చేస్తారు. పుణ్యకార్యాలు ఆచరించకపోయినా పుణ్య ఫలితాన్ని మాత్రం బలంగా కోరుకుంటారు. స్వామి, దైవాంశ సంభూతులమైన మేము ఈ సామాన్య మానవులతో కలవలేకపోతున్నాము. చేసిన పుణ్యాన్ని బట్టి శ్రేష్టమైన జన్మలు, పాపాన్ని బట్టి నీచమైన జన్మలు కలుగుతూనే ఉంటాయి. మరి ఈ జనన మరణ చక్రానికి అంతమెప్పుడు? ఈ దారుణమైన అజ్ఞానాంధకారం నుండి మమ్మల్ని బయటపడేయండి. మాకు పరమ విజ్ఞాన జ్యోతిని ప్రసాదించి తిరిగి పుట్టని జన్మరాహిత్య మార్గాన్ని, ఆ మోక్ష మార్గాన్ని చూపండి. మీ అమృత వాక్కులతో మా జన్మలను సార్థకం చేయండి మహాత్మా. శాలంకాయన మహర్షి ఆర్యవైశ్యుల వైరాగ్యానికి సంతోషించి వారికి ముక్తి మార్గాన్ని ఉపదేశించారు. ఓ ఆర్యవైశ్య శ్రేష్ఠులారా! త్రికరణ శుద్ధిగా అహంకారం వీడి సత్వగుణ సంపన్నులై ఆ పరమాత్మ కోసం తపస్సు ప్రారంభించండి అని ప్రబోధించారు. మహర్షి వారి నాలుకలపై బీజాక్షరాలను లిఖించి వైష్ణవులకు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని, శైవులకు నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. ఆ దివ్య మంత్రోపదేశంతో ఆర్యవైశ్యులందరూ భీకరారణ్యాలకు తరలివెళ్లారు. కొందరు కందమూలాలను భుజిస్తూ, కొందరు కేవలం జలపానంతో, మరికొందరు నిరాహార దీక్షతో, ఇంకొందరు కేవలం వాయువునే ఆహారంగా స్వీకరిస్తూ వేల సంవత్సరాల పాటు కఠినమైన తపస్సు ఆచరించారు. వారి తపస్సు నుండి ఉద్భవించిన యోగాగ్ని క్రమంగా లోకాలను దహించసాగింది. మునులందరూ ప్రళయం సంభవించిందని భావించి వైకుంఠనాథుడిని శరణు వేడారు. ఆర్యవైశ్యుల తపస్సు పరిపూర్ణమైనదని గ్రహించిన ఆ పరమాత్మ శివకేశవులిద్దరూ ఒకే ఆకారమై హరిహర రూపంలో ఆ ఆర్యవైశ్యుల కళ్లముందు సాక్షాత్కరించారు. తమ ఎదుట సాక్షాత్కరించిన హరిహరులను చూసి ఆర్యవైశ్య ఋషులందరూ పరవశించిపోయారు. భక్తితో స్తోత్రాలు చేశారు. వారి నిశ్చల భక్తికి మెచ్చిన శివకేశవులు మీకు కావలసిన వరం కోరుకోండి అని పలికారు. ఋషులు: మహాప్రభూ, మాకు ఈ అస్థిరమైన సంసారం వద్దు. కేవలం మీ సన్నిధానం, జన్మరాహిత్యం మాత్రమే కావాలి. ఆ మోక్షం కోసమే మేము ఈ ఘోర తపస్సు చేశాము. శివకేశవులు: ఓ ఆర్యవైశ్య ఋషులారా!
మీకు మోక్షమిచ్చే శక్తి మాకు ఉన్నప్పటికీ ఆ పరబ్రహ్మ లిఖించిన సృష్టిగతులను తప్పించడం ఎవరికీ సాధ్యం కాదు. కావున మీ అందరినీ సత్యలోకానికి పంపిస్తున్నాము. అక్కడ మీరు జ్ఞానవంతులు కాగలరు. శివ విమానాలు, విష్ణు విమానాలు భూమికి దిగివచ్చాయి. 714 గోత్రాల ఆర్యవైశ్య ఋషులందరూ ఆ దివ్య విమానాలలో సత్యలోకానికి చేరుకున్నారు. అక్కడ సరస్వతీ బ్రహ్మల వద్ద విజ్ఞాన రహస్యాలను నేర్చుకున్నారు. అయితే తపస్సులో కొంచెం వెనుకబడిన 612 గోత్రీకులు తిరిగి కఠోర దీక్ష ఆచరించి అర్హత సంపాదించి మిగిలిన 102 గోత్ర ఋషులతో ఏకమయ్యారు. ఆ శుభతరుణంలో చతుర్ముఖ బ్రహ్మ ఆహ్వానం మేరకు సమస్త దేవగణమంతా సత్యలోకానికి విచ్చేశారు. సత్యలోకం నేడు ఒక అపూర్వమైన ఆధ్యాత్మిక సభకు వేదికైంది. చతుర్ముఖ బ్రహ్మ అధ్యక్షతన జరుగుతున్న ఈ సభకు 3,000,000 దేవతలు తరలివచ్చారు. ఒకవైపు సాక్షాత్తు శివకేశవులు, సూర్యచంద్రులు, పంచభూతాలు కొలువై ఉండగా, పత్నీ సమేతంగా అష్టదిక్పాలురు, సప్తమాతృకలు, అష్టదుర్గలు, అష్టవసువులు ఆసీనులయ్యారు. మరోవైపు అర్బుద సంఖ్యలో మహర్షులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు విచ్చేశారు. బ్రహ్మపుత్రులైన నారద, మయ, సనత్కుమారులు, బ్రహ్మతో సమానులైన నవబ్రహ్మలు, నవగ్రహాలు, సమస్త ప్రజాపతులు, 14 మనువులతో సత్యలోకం కాంతిమంతమైంది. వీరందరితో పాటు చాతుర్వర్ణాలకు చెందిన మానవులు కూడా ఈ దివ్య దృశ్యాన్ని తిలకించడానికి తరలివచ్చారు. బ్రహ్మదేవుడు, నా బిడ్డలారా, వినండి. కొన్ని వేల సంవత్సరాల పాటు కఠోరమైన తపస్సు ఆచరించి త్రికరణ శుద్ధితో పరిపూర్ణత సాధించిన ఈ ఆర్యవైశ్య ఋషులను స్వయంగా శివకేశవులే మా లోకానికి తీసుకువచ్చారు. వీరి భక్తి, పట్టుదల అనన్య సామాన్యం. సత్యలోకంలోని ఆ మహోన్నత సభలో బ్రహ్మదేవుడు చాతుర్వర్ణాల వారిని ఉద్దేశించి ఇలా పలికారు: బిడ్డలారా, మీ గోత్రగణాలను తెలియజేయండి. ఎవరైతే తపస్సు ద్వారా తమ గోత్రగణాలను అభివృద్ధి చేసుకున్నారో వారికి అగ్రతాంబూలం ఇచ్చి గౌరవించి మోక్షప్రాప్తిని కలిగిస్తాము. అసలు 84 లక్షల జీవరాశులను సృష్టించిన ఆ పరబ్రహ్మకు తెలియని గోత్రాలు ఉంటాయా? కాని అక్కడి దేవతలకు, మహర్షులకు ఆయా వర్ణాల విశిష్టతను తెలియజేయడమే ఆయన సంకల్పం. ముందుగా దూర్వాస మహర్షి లేచి బ్రాహ్మణులకు అష్టాదశ గణాలతో కూడిన 109 గోత్రాలు ఉన్నాయి అని వివరించారు. అనంతరం ధనంజయ మహారాజు సూర్య చంద్ర వంశస్థులైన క్షత్రియులకు ఒక్క గణంతో కూడిన 7 గోత్రాలు ఉన్నాయి అని సవినయంగా తెలిపారు. ఆ తర్వాత ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడైన ధర్మనందనుడు గంభీరంగా ఇలా పలికారు: త్రైవర్ణికులైన ఆర్యవైశ్యులకు 714 గణాలతో పాటు 714 గోత్రాలు కలవు. చివరగా దండి అనే భక్తుడు శూద్రులకు ఒక గణము, 5 గోత్రాలు ప్రసిద్ధమై ఉన్నాయి అని తెలియజేశారు. సత్యలోకపు సభలో ఆర్యవైశ్యుల తపఃశక్తికి తగిన ప్రతిఫలం లభించింది. సమస్త దేవతల సమక్షంలో చతుర్ముఖ బ్రహ్మ ఆర్యవైశ్యులకు అగ్రతాంబూలాన్ని ప్రసాదించి గౌరవించారు. ఆర్యవైశ్యులకు ప్రాతినిధ్యం వహించిన ధర్మనందనుడికి ఘనమైన సన్మానం జరిగింది. దేవతలందరూ హర్షధ్వానాలతో ఈ గౌరవాన్ని ఆమోదించారు. కాని అదే సమయంలో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. మిగిలిన 3 వర్ణాల వారికి దక్కని అగ్రతాంబూలం, సన్మానం తమకే దక్కాయని 612 గోత్రీకులు గర్వంతో విర్రవీగారు. మాకంటే గొప్పవారు ఎవరు అన్న అహంకారంతో దేవతా సభ అని కూడా చూడకుండా గర్వంతో పకపక నవ్వసాగారు. అక్కడ ఉన్న బ్రాహ్మణ శ్రేష్ఠుడు, మహా కోపిష్టి అయిన దూర్వాస మహాముని ఈ దృశ్యాన్ని చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి. దూర్వాస మహాముని, ఓరీ వైశ్యులారా, సత్యలోకంలో గౌరవం లభించిందని గర్వాంధకారంలో మునిగిపోతారా? అజ్ఞానంతో మమ్మల్నే పరిహసిస్తారా? మీ గర్వానికి శిక్షగా మీరందరూ ఈ క్షణమే సత్యలోకాన్ని వీడి భూలోకానికి వెళ్ళిపోవుదురుగాక. దూర్వాస మహాముని ఆగ్రహాన్ని చూసి సప్తమహర్షులు ఆయనను శాంతింపజేశారు. కాని ఆ శాపం వల్ల 102 గోత్రాల ఆర్యవైశ్య ఋషులు కలత చెందారు. అపరాధం చేసిన వారు గర్వంతో నవ్వారు. కాని శాంతంగా ఉన్న మాకు ఈ శాపం ఎలా అన్న సందేహంతో శాప నివృత్తి కోసం ఆ కైలాసనాథుని శరణు వేడారు. పరమేశ్వరుడు, ఓ భక్తవరేణ్యులారా,
ప్రకృతిలోని పంచభూతాలు స్వార్థం లేకుండా లోకోపకారం చేస్తున్నాయి. మీ శరీరం కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడాలని శాస్త్రాలు చెబుతున్నాయి. వరాలు, శాపాలు ఏవీ వృథా కావు. ప్రస్తుతం భూలోకంలో క్రయవిక్రయాలు లేవు, జనం ఆకలితో అలమటిస్తున్నారు. దుర్భిక్షం తాండవిస్తోంది. మీరు భూలోకానికి వెళ్లి ధన ధాన్యాలను సేకరించి, వ్యాపారాలను ప్రారంభించి ప్రజలను సంతుష్టిపరచండి. ఇది గతంలోనే నారదుడు నిర్ణయించిన కార్యం. శాంత స్వభావులైన మీ 102 గోత్రీకులు మాత్రమే చివరగా అగ్ని ప్రవేశం చేసి తిరిగి మోక్షాన్ని పొందుతారు. ఇది నా ఆజ్ఞ, తథాస్తు. అక్కడకు వేంచేసిన కుబేరుడు 102 గోత్రాలకు చెందిన ఆర్యవైశ్య ఋషులను చూసి ఇలా పలికాడు. ఓ ఋషీశ్వరులారా! మీరు వెంటనే సత్యలోక నివాసియైన ఆ పరబ్రహ్మ వద్దకు వెళ్ళండి. మీ శాపనివృత్తి గావించమని ఆ విధాతనే ప్రార్థించండి. కుబేరుని ఆజ్ఞానుసారం ఆర్యవైశ్య ఋషులందరూ సత్యలోకమునకు వెళ్లి ఆ సరస్వతీనాథుని దర్శించి తమ శాపమును తొలగించమని వేడుకున్నారు. అప్పుడు ఆ సృష్టికర్త వారితో ఇలా సెలవిచ్చాడు. ఆర్యవైశ్యులారా! ఈ జగత్తులో దేవతల కన్నా గొప్పవారు మహాఋషీశ్వరులు. అటువంటి ఋషీశ్వరులలో అత్యంత శక్తివంతుడు దూర్వాస మహాముని. ఆయన ఇచ్చిన శాపమును తొలగించడం సామాన్యమైన పని కాదు. సకలలోక రక్షకుడు, స్థితికారకుడు, సర్వాధ్యక్షుడైన ఆ శ్రీమహావిష్ణువు మాత్రమే దీనికి మార్గం చూపగలడు. కావున మీరు వెంటనే వైకుంఠమునకు వెళ్లి ఆ స్వామిని ప్రార్థించండి. ఆ గరుడగమనుడే మీ శాపవిముక్తికి కారకుడు కాగలడు. బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించి ఆర్యవైశ్య ఋషులందరూ వైకుంఠమునకు చేరుకున్నారు. శేషతల్పంపై కొలువై ఉన్న ఆ శ్రీమన్నారాయణుని దర్శించి భక్తితో ఇలా ప్రార్థించారు. ఆర్యవైశ్య ఋషులు ఆర్తితో, లక్ష్మీనాథ, ఆర్తత్రాణపరాయణ, గరుడవాహన, అపరాధహీనులమైన మమ్ములను భూలోకమునకు వెళ్లమని దూర్వాస మహాముని శపించారు. స్వామి, ఈ పుణ్యమయమైన ఊర్ధ్వలోకాలను విడిచి ఆ భూలోకమునకు మేము ఎలా వెళ్లగలం? మాపై కరుణ చూపి ఈ శాపము నుండి విముక్తి ప్రసాదించండి. ఋషుల మొర ఆలకించిన ఆ జగన్నాటక సూత్రధారి చిరునవ్వుతో వారికి ధర్మోపదేశం చేశారు. ఓ ఆర్యవైశ్యులారా! కలత చెందకండి. గతంలో ఆ దూర్వాస మహర్షి నాకు శాపమిచ్చారు. ఆ కారణముననే నేను మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామనాది దశావతారాలను ధరించవలసి వచ్చింది. మహర్షుల శాపాలైనా వరాలైనా లోక కళ్యాణార్థమే జరుగుతాయి. నేను అవతారాలు ఎత్తి వేలమంది రాక్షసులను సంహరించి లోకానికి శాంతిని చేకూర్చడానికి ఆ శాపమే కారణమైంది కదా. కావున మహర్షి ఇచ్చిన శాపము వృధా కాదు. దానిని మార్చే శక్తి ఎవరికీ లేదు. మరో విషయం గ్రహించండి. మీరందరూ మోక్షాపేక్షతో ఇక్కడే ఉండిపోతే ఈ ప్రపంచం ఎలా వర్ధిల్లుతుంది? మానవజాతి మనుగడకు ఆధారమైన వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం మీరు కాక మరెవరు చేయగలరు? మీరు చేయబోయే ఈ సేవ అమోఘమైనది. భయపడకండి. ప్రతిక్షణం నేను మీ వెన్నంటే ఉండి మిమ్మల్ని రక్షిస్తాను. మీరు నడిచే ధర్మమే మీకు రక్షాకవచం అవుతుంది. సంతోషంగా భూలోకమునకు ప్రయాణించండి. మీకు శుభం కలుగుగాక. వైకుంఠంలో లక్ష్మీనాథుడు పలికిన మాటలను ఆర్యవైశ్య ఋషులు మరల తమ మిత్రుడైన కుబేరునికి వివరించారు. త్రిమూర్తులు సైతం శాపవిముక్తి చేయలేమని చెప్పడంతో నిరాశలో ఉన్న ఋషులను చూసి కుబేరుడు ధైర్యం చెబుతూ ఇలా పలికాడు. ఓ పుణ్యమూర్తులారా! నిరాశ చెందకండి. సకల చరాచర జగత్తును, సర్వదేవతలను, 84 లక్షల జీవరాశులను తన గర్భమున ధరించిన ఆ అమ్మలగన్న అమ్మ ఆదిపరాశక్తియే ఇప్పుడు మీకు శరణ్యం. ఆ ఓంకార స్వరూపిణి ఆజ్ఞానుసారమే ఈ త్రిమూర్తులు సైతం తమ విధులను నిర్వహిస్తున్నారు. మీరు వెంటనే ఆ జగన్మాతను శరణు వేడండి. ఆ తల్లి చల్లని చూపు మీపై పడితే మీ అభీష్టం తప్పక నెరవేరుతుంది. శుభం కలుగుగాక. కుబేరుని మాటలతో ఉత్తేజితులైన ఆర్యవైశ్య ఋషులందరూ సర్వలోక పాలినియైన ఆ ఆదిశక్తిని త్రికరణ శుద్ధితో ధ్యానిస్తూ భక్తి పారవస్యంతో స్తోత్రం చేయసాగారు. వారి నిష్కల్మషమైన ప్రార్థనలకు ఆ జగన్మాత ప్రసన్నమైంది.
కోటి సూర్య ప్రభలతో వెలుగుతున్న ఆ ఆదిపరాశక్తికి దేవతలందరూ భక్తితో ప్రణమిల్లారు. ఋషుల నిశ్చలమైన భక్తికి, త్రికరణ శుద్ధితో వారు చేసిన సాష్టాంగ నమస్కారానికి ఆ జగన్మాత కరుణించింది. కమ్మని స్వరంతో ఆ తల్లి ఇలా పలికింది: ఓ నా బిడ్డలారా! మీ భక్తికి నేను ప్రసన్నమయ్యాను. మీ మనసులో ఉన్న కోరిక ఏమిటో తెలపండి. సాక్షాత్తు ఆ జగన్మాత పలుకులు విన్న ఆర్యవైశ్య ఋషులు మహదానంద భరితులయ్యారు. తమకు జరిగిన వృత్తాంతమంతా వివరించి, వినయంతో తమ ఆవేదనను ఇలా విన్నవించుకున్నారు. అమ్మా! సర్వలోకేశ్వరి! భూచరాచర జగత్తును సృష్టించిన నిన్ను, ఆ త్రిమూర్తులను దర్శించిన ఈ కళ్లతో రేపు భూలోకంలో సామాన్య మానవులను చూడటం మావల్ల అవుతుందా తల్లి? ముల్లోకాలు సంచరించిన ఈ పాదాలతో ఆ భూలోకపు మట్టిలో నడవటమా? మోక్షాన్ని ప్రసాదించే అమృతాన్ని సేవించిన ఈ శరీరంతో ఆకలి తీర్చుకోవడానికి సామాన్య ఆహారాన్ని భుజించటమా? లేదు తల్లి. అంతటి నీచమైన మానవ జన్మను స్వీకరించడానికి మా మనసు అంగీకరించడం లేదు. ఆ శాపము నుండి మమ్మల్ని కాపాడు తల్లి. ఆర్యవైశ్య ఋషుల ఆవేదనను ఆలకించిన ఆ జగజ్జనని వారి భక్తికి మెచ్చి, మందహాసంతో వారికి అభయప్రదానం చేస్తూ ఇలా పలికింది: ఓ నా బిడ్డలారా! దుఃఖించకండి. మీ మనోవేదనను నేను గ్రహించాను. భూలోకంలో నేను ఉండనని సందేహించకండి. పరాశక్తినైన నేను పార్వతీ అంశతో మీ ఆర్యవైశ్య కులమున మీ కుమార్తెగా జన్మిస్తాను. వాసా వంశంలో వాసవశ్రేష్ఠికి పుత్రికగా, ఆ వాసుదేవుని సోదరిగా నేను వాసవి దేవిగా అవతరిస్తాను. మీలో ప్రసిద్ధమైన 102 గోత్రాలకు చెందిన ఆర్యవైశ్య దంపతులను నాతో పాటు ఎటువంటి శరీర బాధ లేకుండా అగ్ని ప్రవేశం చేయించి మరల మీకు మోక్షాన్ని ప్రసాదించే బాధ్యత నేనే వహిస్తాను. నా మాటలను విస్మరించకండి. నన్ను నమ్మిన నా భక్తులైన మీతో ఏకమై ప్రతిక్షణం మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. మీరు అష్టైశ్వర్యాలతో భూలోకంలో వర్ధిల్లగలరు. త్వరితముగా ప్రయాణమవ్వండి. ఏ వర్ణము వారికి లభించని ఆ పరాశక్తిని కుమార్తెగా స్వీకరించే మహాభాగ్యం తమకు లభించిందని ఆర్యవైశ్య ఋషులు పరమానందభరితులయ్యారు. సంతోషంగా భూలోక ప్రవేశానికి సమ్మతించారు. వారి కృతజ్ఞతా భావానికి మెచ్చిన అమ్మవారు 714 గోత్రాల వారందరికీ వ్యాపార సాధనముకై కావలసిన వ్యాపార వస్తు సామాగ్రిని తన తపశ్శక్తి ప్రభావంతో సృష్టించి ప్రసాదించింది. ఓ నా బిడ్డలారా! నేను ప్రసాదించిన ఈ వస్తువులతో వాణిజ్యాన్ని ప్రారంభించండి. గోశాలలను నిర్మించి గోవుల ద్వారా లభించే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వంటి అమృత తుల్యమైన ఆహారంతో మీ మేధస్సును పెంపొందించుకోండి. నాగలితో భూమిని దున్ని బంగారు పంటలు పండించి లోకానికి అన్నదాతలు కావడమే కాక ధర్మబద్ధమైన వ్యాపారంతో వర్ధిల్లండి. అలా ఆచరించే వారికి అనంతమైన లాభాలను, సుఖసంతోషాలను నేనే స్వయంగా చేకూరుస్తాను. ఇలా ఉపదేశించిన జగన్మాత గరుడ వాహనుడైన ఆ లక్ష్మీనాథుని పిలిచింది. వెంటనే ప్రత్యక్షమైన శ్రీమహావిష్ణువు అమ్మా! వందనం అంటూ ఆ తల్లికి భక్తితో ప్రణమిల్లాడు. అప్పుడు ఆదిశక్తి ఇలా ఆదేశించింది: ఓ స్థితికారకా! నా భక్తులైన ఈ 714 గోత్రాల ఆర్యవైశ్యులకు నేను వారి వంశంలో కుమార్తెగా జన్మిస్తానని వరమిచ్చాను. వీరందరినీ భూలోకంలోని పవిత్రమైన పశ్చిమ గోదావరి నదీ తీరానికి క్షేమంగా తీసుకువెళ్లి దింపే బాధ్యత నీది. నా ఆజ్ఞను శిరసావహించి ఈ కార్యమును నెరవేర్చు. మహాప్రసాదం తల్లి! నీ భక్తులకు తోడుగా ఉండి ఈ పవిత్ర కార్యంలో పాలు పంచుకునే అవకాశం లభించినందుకు నేను ధన్యుడను. అలా శ్రీహరి ఆ బాధ్యతను స్వీకరించగా ఆదిపరాశక్తి తన భక్తులందరినీ దీవించి అంతర్ధానమైంది. శ్రీ మహావిష్ణువు లోక కళ్యాణార్థం కామధేనువు రూపమును ధరించిన శుభతరుణమది. కోటి సూర్య ప్రభలతో వెలుగులు విరజిమ్ముతున్న ఆ దివ్య సురభిని చూసి దేవతలందరూ భక్తిపారవస్యంతో అర్చించి తరించారు. మరోవైపు భూలోకంలో వాణిజ్య వ్యాపారాల ద్వారా ధర్మ సంస్థాపన చేసేందుకు సిద్ధమవుతున్న ఆర్యవైశ్య ఋషులు వారి నిష్కల్మషమైన భక్తిని చూసి ఆ కైలాసనాథుని హృదయం కరుణతో నిండిపోయింది. పరమేశ్వరుడు, ఓ భక్తులారా! పరమ పావనులైన ఆర్యవైశ్య మునులారా! మీ తపస్సుకు మెచ్చి
సాక్షాత్తు ఆ పరాశక్తిని మీ పుత్రికగా పొందే వరాన్ని ఇప్పటికే అందుకున్నారు. అచంచలమైన మీ భక్తికి మెచ్చి మిమ్మల్ని నా దివ్య ధామమైన కైలాసానికి ఆహ్వానిస్తున్నాను. రండి. ఈ శివలోక వైభవాన్ని వీక్షించండి. మహాదేవుని ఆజ్ఞతో ఆ ఋషీశ్వరులు కైలాస ప్రవేశం గావించారు. అబ్బో! ఆ దృశ్యం వర్ణనాతీతం. ఎటు చూసినా హర హర మహాదేవ అనే నామస్మరణ. కోటానుకోట్ల శివభక్తులతో దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్న ఆ కైలాస వైభవం చూసేందుకు 2 కన్నులు చాలవు. అది 33 కోట్ల ఆమడల విస్తీర్ణంలో అలరారుతున్న అనంత రజితగిరి. సాక్షాత్తు పరమశివుని నివాసమైన దివ్య కైలాసధామం. లెక్కలేనన్ని దివ్య ద్వారాలతో, వెండి కొండల కాంతులతో ఆ బ్రహ్మాండమే పరవశించిపోతోంది. వ్యాపార ధర్మ రక్షణ కోసం బయలుదేరిన ఆర్యవైశ్య ఋషుల బృందాన్ని ఆ ఆదిదేవుడు స్వయంగా కైలాసానికి తీసుకువచ్చాడు. అక్కడ విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు, రక్షణ కవచాలైన అష్టదుర్గలు, బిల్వదళ ప్రియులైన ఏకాదశ రుద్రులు, అసంఖ్యాకమైన ప్రమథగణములు, భూతగణములు, వీరందరితో పాటు నందీశ్వరుడు, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, కుమారస్వామి, వీరభద్రుడు కొలువై ఉన్న ఆ శివపంచాయతన వైభవం అద్భుతం, అనిర్వచనీయం. కైలాస ప్రవేశం చేసిన ఆర్యవైశ్య ఋషులను చూసి ఆ దివ్య లోకవాసులందరూ ప్రసన్నులయ్యారు. తపస్సంపన్నులైన ఆ మునుల మీద పూలవాన కురిపిస్తూ శుభం కలగాలని ముక్తకంఠంతో దీవించారు. ఆ దృశ్యం భూనభోంతరాలు పరవశించేలా సాగింది. పరమేశ్వరుడు, ఓ ఆర్యవైశ్యులకు అధిపతులైన ఋషీశ్వరులారా! పరమాత్మను విశ్వసించని నాస్తికులకు స్వప్నంలో కూడా దర్శించడానికి అసాధ్యమైన ఈ కైలాసమును కేవలం మానవులైన మీరు మహాఘోర తపస్సుతో దర్శించి ధన్యులయ్యారు. మీ నిష్కల్మషమైన భక్తికి మెచ్చి నేను మీకొక వరమును ప్రసాదిస్తున్నాను. భూలోకమున మీరు ప్రవేశించే ప్రతి పట్టణములోనూ పరమేశ్వరుండనైన నేను ఆర్యవైశ్య నగర ఈశ్వరుడు నగరేశ్వరుడు అను పేర వెలసి పిలిస్తే పలికే దైవంగా ప్రతిక్షణము మిమ్ములను రక్షిస్తాను. నాకు కలిగిన కోటి శివలింగముల పేర్లలో నగరేశ్వరుడా అను పేరు ఆర్యవైశ్యులకు మాత్రమే పరిమితము. పార్వతీదేవి, ఓ బిడ్డలారా! భూలోకములో వెలయబోవుచున్న నగరేశ్వర శివలింగము ప్రక్కనే నేను వింధ్యవాసిని యను పేర వెలసి కోరగానే వరాలనిచ్చు అక్షయభాండము వలె మీ సకల కోరికలను నెరవేర్చుతాను. కైలాసంలో జరిగిన విశేషాలన్నింటినీ తెలుసుకున్న ఆ స్థితికారకుడు శ్రీమహావిష్ణువు ఆర్యవైశ్య ఋషుల నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. వారిని కైలాసం నుండి తన దివ్య ధామమైన వైకుంఠమునకు సాదరంగా తీసుకువెళ్లాడు. అహో! ఆ వైకుంఠ దృశ్యం అద్భుతం, అనిర్వచనీయం. అనంతమైన క్షీరసాగరముపై ఆదిశేషుని పాన్పుమీద అలంకారప్రియుడైన ఆ శ్రీహరి యోగనిద్రలో పవళించి ఉన్నాడు. జగన్మాత లక్ష్మీదేవి ఆ స్వామివారి పాదసేవ చేస్తోంది. చుట్టూ పరివార వైభవం చూస్తే తూర్పు దిక్కున శ్రీవల్లి, సిద్ధిదేవి యను కుమారేలతో కొలువుదీరి ఉండగా, ఉత్తరమున దేవేరులైన బృంద, తులసి, శ్రీదేవి, భూదేవి సమేత అష్టలక్ష్ములు ఆ స్వామిని సేవిస్తున్నారు. విష్ణువాహనమైన గరుత్మంతుడు వినమ్రంగా నమస్కరిస్తుండగా, సుదర్శన చక్రము, పాంచజన్య శంఖము, కౌమోదకీ గద, నందక ఖడ్గము, సార్గము, ఆ దివ్య ఆయుధాలన్నీ తేజస్సుతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. ద్వారపాలకులైన జయ విజయులు, అసంఖ్యాక మహర్షుల పారావారంతో ఆ ప్రదేశం కలకలలాడుతోంది. చిత్రవిచిత్రమైన రంగవల్లులతో దివ్య తేజస్సుతో అలరారుచున్న ఆ వైకుంఠమును దర్శించిన ఆర్యవైశ్య ఋషులు ఆశ్చర్యానుభూతులతో మునిగిపోయారు. కైలాసము మరియు వైకుంఠములను రెండింటినీ దర్శించే భాగ్యం కలగడం వారి జన్మ ధన్యమైందని భావిస్తూ ఆ శ్రీహరికి భక్తితో సాష్టాంగ నమస్కారం ఆచరించారు. ఆ దివ్య ముహూర్తమున వైకుంఠవాసుడు ఆదివిష్ణువు ఆర్యవైశ్య ఋషులను ఉద్దేశించి అభయప్రదానం చేస్తూ ఇలా పలికారు: కృషి, గోరక్ష, వాణిజ్యములను నిర్వర్తించుటకు భువికి ఏగుతున్న ఓ ఆర్యవైశ్యులారా! మీరు ప్రవేశించే ప్రతి పట్టణమునందు మీ అభీష్టాలను నెరవేర్చుటకై నేను జనార్దన స్వామి అనే నామముతో వెలిసెదను. ఎల్లవేళలా మిమ్ములను రక్షిస్తానని మీకు వరము నొసగుతున్నాను. అంతటా సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి తన బిడ్డలైన ఆర్యవైశ్యులను ఇలా దీవించారు:
ఓ బిడ్డలారా, బ్రాహ్మణోత్తములకు సరస్వతీ పుత్రులు గాను, క్షత్రియులకు వీరపుత్రులు గాను బిరుదులు ఉన్నవి. ఈ క్షణము నుండి మహాభక్తులైన మీరు లక్ష్మీపుత్రులు, కుబేర సంపన్నులు, ఆర్యవైశ్యులు అనే బిరుదులతో విరాజిల్లండి. లక్ష్మీదేవినైన నేను గోనకమలాదేవి అనే నామముతో వెలసెదను. అనగా కాడ కలిగిన పద్మముపై నివసించే తల్లిగా మిమ్ములను కరుణించెదను. కోటికి పడగెత్తు కోమట్లు అనే కీర్తి మీకు మాత్రమే లభిస్తుంది. ప్రతినిత్యం మీ వ్యాపార ప్రారంభంలో గోనగమయగు నన్ను ధ్యానించండి. మీకు ఐశ్వర్యమును బాహుళ్యముగా సమకూర్చగలను. దేవర్షి నారదుని ద్వారా ఆర్యవైశ్య ఋషుల భూలోక ప్రయాణ వృత్తాంతం తెలుసుకున్న ఆ పరబ్రహ్మ స్వరూపుడు తన బిడ్డల నిస్వార్థ గుణానికి పరవశించిపోయాడు. సాక్షాత్తు ఆ సృష్టికర్తయే వారి ముందు సాక్షాత్కరించి కరుణామృతము కురిపిస్తూ ఇలా పలికాడు. పరబ్రహ్మ, ఓ బిడ్డలారా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా లోక కళ్యాణం కోసం నిస్వార్థ జీవనాన్ని ప్రారంభించబోతున్న మీ సంకల్పం అమోఘం. మీ త్యాగ నిరతికి మెచ్చి నేను మీకు ఒక వరమును ప్రసాదిస్తున్నాను. రండి, నా సత్యలోకమునకు విచ్చేయండి. పరబ్రహ్మ ఆజ్ఞతో ఆర్యవైశ్య ఋషులందరూ దివ్యమైన సత్యలోకంలో అడుగుపెట్టారు. అక్కడ వారు చూసిన దృశ్యం అద్భుతం, అచింత్యం. అనంత కాలగమనంలో చిరంజీవులుగా నిలిచిన ధ్రువుడు, మృత్యుంజయుడైన మార్కండేయుడు, జ్ఞానస్వరూపిణులైన బ్రాహ్మీ మాతృకలు, అష్టదిక్కులను పాలించే అష్టవసువులు, లోకమాతలై వెలుగొందుతున్న సప్తమాతృకలు, వీరందరితో పాటు గంధర్వులు, యక్షులు, కిన్నెర కింపురుషాదులు కొలువై ఉన్న ఆ సత్యలోక వైభవాన్ని చూసి ఆర్యవైశ్య ఋషులు పులకించిపోయారు. ఆ దివ్య సభలో, పరబ్రహ్మ సన్నిధిలో ఆర్యవైశ్య వంశ మూలపురుషుల భూలోక ప్రవేశం ఒక చారిత్రక ఘట్టానికి నాంది పలికింది. సత్యలోకం, అది జ్ఞానానికి నిలయం. అక్కడ సాక్షాత్తు ఆ సరస్వతీదేవి మీదుతున్న వీణా మాధుర్యం నుండి సప్తస్వరాల రహస్యాలు జాలువారుతున్నాయి. నిత్య వేద పఠనాలతో, హ్రస్వ, దీర్ఘ, ప్లుత స్వరాల అక్షర శబ్దాలతో ఆ బ్రహ్మలోకమంతా మార్మోగిపోతోంది. అంతేకాదు, అక్కడ అర్బుద సంఖ్యలో, అంటే లెక్కలేనన్ని తాళపత్ర గ్రంథాలు పవిత్ర జ్ఞాన భాండాగారాలై విరాజిల్లుతున్నాయి. ఆ దివ్యమైన సత్యలోక వైభవాన్ని గాంచిన ఆర్యవైశ్య ఋషులందరూ అమితాశ్చర్యానికి లోనయ్యారు. భక్తి పారవస్యంతో వాణి సమేతుడైన ఆ సృష్టికర్తకు సాష్టాంగ ప్రణామం ఆచరించారు. బ్రహ్మదేవుడు, ఓ భక్తులారా, మీ నిస్వార్థ భక్తికి నేను ప్రసన్నుడనయ్యాను. మీ నగరమున బ్రాహ్మణాగ్రగణ్యుడైన భృంగు వంశములో నేను భాస్కరాచార్యుడు అను నామముతో ఉద్భవిస్తాను. మీ అందరికీ ఆచార్య కులగురువుగా ఉండి ధర్మ మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాను. ఇది నా వాగ్దానం. సత్యలోకపు దివ్య సభలో ఆర్యవైశ్యుల భవిష్యత్తును నిర్దేశిస్తూ బ్రహ్మదేవుడు అభయప్రదానం చేశాడు. కేవలం వ్యాపారమే కాక రాజ్యాధికారం కూడా మీదేనంటూ ఆ సృష్టికర్త గంభీరంగా ఇలా పలికాడు. బ్రహ్మదేవుడు, ఓ బిడ్డలారా, రాబోయే అష్టాదశ నగరాలకు మీరే ప్రజలు, మీరే భటులు, మంత్రులు మరియు చక్రవర్తులు కూడా మీరే. పరరాజులను అవలీలగా ఓడించే క్షాత్ర విద్యలు మీకు అత్యవసరం. మీకు ఖడ్గ విద్య, గుర్రపు స్వారీ, విలువిద్య మరియు మల్లయుద్ధములలో శిక్షణనిస్తాను. ముష్టి యుద్ధమే కాక బ్రహ్మ, వారుణ, నాగ, సుదర్శనముల వంటి అష్టాదశ అస్త్రాలను, గరుడ, పద్మ, చక్ర, క్రేంచారణముల వంటి అష్టాదశ వ్యూహాలను మీకు కరతలామలకం చేస్తాను. అంతేకాదు, ఇహలోక సుఖాల కోసం యోగ విద్యను, పరలోక ముక్తి కోసం బ్రహ్మ విద్యను బోధిస్తాను. సమస్త విద్యలలోనూ ఆర్యవైశ్యులకు ప్రవేశం కలదని ఈ లోకానికి నిరూపిస్తాను. తథాస్తు. జ్ఞానస్వరూపిణి, చదువుల తల్లి ఆ శారదాంబ ఆర్యవైశ్య ఋషుల భక్తికి మెచ్చి వారి ముందు సాక్షాత్కరించింది. అమృత వర్షంలాంటి తన కంఠస్వరంతో ఆ తల్లి వారికిలా వరాల నొసంగింది. సరస్వతీదేవి, ఓ భక్తులారా, మీ నిస్వార్థ భక్తికి నేను ప్రసన్నురాలనయ్యాను. రాబోయే కాలంలో మీ కులగురువు భాస్కరాచార్యుని ధర్మపత్నిగా భారతి అను నామముతో నేను జన్మించెదను. మీ అందరికీ సమస్త వేదములు,
ఉపనిషత్తులు, షట్శాస్త్రములు, అష్టాదశ పురాణములు మరియు నవవ్యాకరణములను బోధించెదను. అంతేకాదు మీ గృహములలోని కన్యకామణులకు వీణాగానము, వేణుగానము, నృత్యము, సంగీతము మరియు కవిత్వము వంటి సాహిత్య కళలలో ప్రవేశం కల్పించెదను. చతుర్దశ విద్యలను, సమస్త వేదాంత జ్ఞానమును బోధన చేసే గురుపత్ని గా నేను ఉద్భవించెదను. ఇది నా వరం. త్రిమూర్తులు, త్రిశక్తుల దీవెనలు పొంది పరమానందంలో ఉన్న ఆర్యవైశ్య ఋషులను గాంచి కైలాసవాసుడైన ఆ పరమశివుని వాహనం నందీశ్వరుడు గంభీరంగా ఇలా పలికాడు. నందీశ్వరుడు: ఓ ఆర్యవైశ్య పుంగవులారా! మీ భక్తికి, ధర్మనిరతికి లోకం గర్విస్తోంది. మీ గృహమున సాక్షాత్తు ఆ పరాశక్తి వాసవాంబగా జన్మించబోతోంది. ఆ తల్లికి తోడబుట్టిన సోదరుడిగా నందీశ్వరుడనైన నేనే విరూపాక్షుడు అను నామముతో అవతరించెదను. ఆర్యవైశ్య యువజన సంఘమునకు నాయకత్వం వహించి అష్టాదశ నగర సామ్రాజ్యమునకు యువరాజుగా బాధ్యతలు చేపట్టేదను. ధర్మపరిపాలనను కాపాడుతూ మీకు అండగా నిలిచెదను. ఇది నందీశ్వరుడి వాగ్దానం. నందీశ్వరుని వరాన్ని విని ఆర్యవైశ్య ఋషులందరూ మహదానంద సముద్రంలో మునిగితేలారు. లోక కళ్యాణం కోసం సాక్షాత్తు దేవగణమే భువికి రాబోతోందని పులకించిపోయారు. అది పుణ్యకాలం. దేవతలందరూ భూమండలంపై వైశ్యలోకానికి తరలివస్తున్న ఆ అద్భుత దృశ్యాన్ని చూసి ఆర్యవైశ్యులు ఉత్సాహంతో పుడమిపై అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో జగన్మాత పరాశక్తి ప్రసాదించిన వ్యాపార సాధనములను పార్వతీదేవి తన దివ్యశక్తితో 714 మూటలుగా కట్టి ఆర్యవైశ్య ఋషుల శిరోభాగమున ఉంచింది. తరువాత ఆర్యవైశ్యులందరూ కామధేనువు గర్భములోకి, మఠములోకి ప్రవేశించారు. ఆ పవిత్రమైన ప్రవేశం వల్లనే ఆర్యవైశ్యులకు గోమఠీయులు అనే విశిష్ట నామం సార్థకమైంది. అది కామధేనువు ఆర్యవైశ్యులందరినీ తన కుక్షిలో ఉంచుకుని భూలోకం వైపు ప్రయాణిస్తున్న సమయం. దేవతలందరూ ఆ పవిత్రమైన కామధేనువుకు పూజలు చేస్తున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి నారద మునీంద్రుడిని పిలిచి ఆందోళనతో ఇలా అంది: ఓ నారదా! మహావరాలను పొందిన ఆర్యవైశ్యులందరూ గోకుక్షిలోకి ప్రవేశించారు. కామధేనువు వారిని భూలోకానికి చేరుస్తోంది. ఇప్పుడు వారు మార్గమధ్యంలో ఉన్నారు. ఈ 714 గోత్రాల వారు భూమిపైకి వెళ్ళాక కడ నివసిస్తారు, కడ భోజనం చేస్తారు, విశ్రాంతి ఎక్కడ తీసుకుంటారు? వరాలు పొందిన ఆర్యవైశ్యులకు అవసరమైన అన్ని వసతులు సంపూర్ణంగా ఉండాలి. కాబట్టి నీవు మరియు మయబ్రహ్మ, మయుడు వెంటనే బయలుదేరండి. కామధేనువు కంటే ముందే భూమికి చేరుకుని వారు నివసించడానికి 18 నగరాలను, బాహుళ్యమైన, విశాలమైన సౌధాలను నిర్మించండి. వ్యాపారం నిర్వహించే ఆర్యవైశ్యుల కోసం పవిత్ర జీవనది అయిన పశ్చిమ గౌతమీ తీరంలో పట్టణాలను నిర్మించండి అని పార్వతీదేవి ఆజ్ఞాపించింది. పార్వతీదేవి ఆజ్ఞ మేరకు దేవశిల్పి మయబ్రహ్మ మరియు నారద మునీంద్రుడు ఇరువురూ భూలోకానికి తరలివచ్చారు. చతుర్వేదాలు, అష్టాదశ పురాణాలు, రామాయణ భారతాది కావ్యాలు బహిర్గతమైన పుణ్యభూమి భారతదేశానికి వారు వేంచేశారు. అక్కడ మయబ్రహ్మ తన అద్భుత దివ్యశక్తితో, శిల్పకళా చాతుర్యంతో ఒక మహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. తూర్పు గోదావరి తీరంలో 9 మరియు పశ్చిమ గోదావరి తీరంలో 9, మొత్తం 18 నగరాలను 18 ఆమడల విస్తీర్ణంలో నిర్మించారు. ఆ నగరాలు దేవతా సౌధాలకు, భవనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అమరావతిని తలపించేలా ఉన్నాయి. అక్కడ నవరత్నాలు మరియు సువర్ణముతో, బంగారంతో అలంకరించబడిన కట్టడాలు, అమృతమయ జలాలతో సెలయేరులు పారుతున్నాయి. ప్రశాంత వాతావరణంలో చిత్రవిచిత్రమైన కుడ్యాలు, గోడలు, కందకాలు, కోటలు, అందమైన బురుజులు వెలిశాయి. చందనపు, గంధపు చెక్కతో సృష్టించిన ద్వారాలు మొగలి మరియు సంపెంగ వృక్షజాతుల సముదాయ పరిమళాలను వెదజల్లుతున్నాయి. హంసలు, నెమళ్లు, చిలకల కిలకిలరావాలతో ఆ నగరాలు అపూర్వంగా అలరారుతున్నాయి. ఆ దృశ్యాలు మాటలకు అందనంత సుందరంగా ఉన్నాయి. నవనిధులతో, సంపదలతో,
నిండిన 18 అంతస్తులతో కొన్ని వేల సౌధాలను, భవనాలను మయుడు తన అద్భుత దివ్యశక్తితో నిర్మించాడు. ఈ 18 నగరాలు బ్రహ్మ ముహూర్తంలో ఉదయించే లేలేత సూర్యుని వెలుగులకు తళుక్మని మెరుస్తూ అద్భుతంగా సాక్షాత్కరించాయి. దేవతలకు గృహాలు నిర్మించే విశ్వకర్మకు మానవులకు గృహాలు నిర్మించడం తృణప్రాయం కదా. ప్రతి పట్టణంలోనూ ఒక్కొక్క దేవతను ప్రతిష్ఠించి నామకరణం చేసి ఆయా పట్టణాలకు ఆ దేవతా నామాలనే స్థిరపరిచాడు. మయబ్రహ్మ నిర్మించిన ఆ పట్టణములు ఎటు చూసినా 8 మైళ్ల విస్తీర్ణంతో కన్నుల పండువగా విరాజిల్లుతున్నాయి. వాటన్నింటికీ మధ్యలో ఉన్న నగరేశ్వరపురము ఈ 18 పట్టణాలకు మకుటాయమానమైన రాజధాని. ఈ నగర కేంద్రం నుండే 18 పట్టణాలను పరిపాలించే ఆర్యవైశ్య రాజు తన పాలనను సాగిస్తారు. ఇక్కడ సువిశాలమైన రాజభవనాలు, శత్రుదుర్భేద్యమైన కందకాలు అలరారుతున్నాయి. చక్రవర్తి కొలువు తీరే కచేరీ మందిరం, మహోన్నతమైన సభామండపం, మనోహరమైన ఉద్యానవనాలు మరియు పరిమళించే పూలతోటలతో ఈ నగరం శోభిల్లుతోంది. అంతేకాక పవిత్రమైన ప్రధాన వేద పాఠశాల మరియు భాస్కరాచార్య గురుకులం కూడా ఈ రాజధాని నగరంలోనే కొలువై ఉన్నాయి. నగరాల నిర్మాణం పూర్తి కాగానే జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఆర్యవైశ్యులందరినీ తన కుక్షిలో ఉంచుకున్న కామధేనువు ఉత్తర భారతదేశానికి చేరుకుంది. అయోధ్య పట్టణ సమీపాన మహర్షుల నిలయమైన నైమిసారణ్య ప్రాంతంలో పరమ పవిత్రమైన జీవనది సరయూ నదీ తీరమున ఆ దివ్య గోమాత వచ్చి నిలిచింది. సరయూ నదీ తీరాన నారద మునీంద్రుడు మరియు మయబ్రహ్మలతో పాటు ఐశ్వర్యప్రదాత అయిన కుబేరుడు కూడా వచ్చి చేరారు. ఆ ముగ్గురు దివ్య పురుషులు గోమాతకు భక్తితో నమస్కరించగా ఒక అద్భుతం జరిగింది. ఆ దివ్య సురభి దక్షిణ కర్ణము, కుడి చెవి నుండి తేజోవంతులైన పురుషులు వెలువడ్డారు. గోవు చెవి నుండి ఆర్యవైశ్యులు ఉద్భవించిన కారణముగా ఆ పవిత్ర స్థలానికి గోకర్ణ క్షేత్రం అని, ఆ నదికి గోమతీ నది అని నామకరణం జరిగింది. అనంతరం ఆ ఆర్యవైశ్య పురుషులందరికీ భూలోకంలో తొలినుండి నివసిస్తున్న ఆది సంభూతుల పుత్రికలతో వైభవంగా వివాహాలు జరిపించారు. ఆ నూతన దంపతులందరూ మయుడు, నారదుడు, కుబేరుడు మరియు గోరూపంలో ఉన్న సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి సాష్టాంగ నమస్కారాలు ఆచరించి మంగళహారతులు సమర్పించారు. ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు ఆర్యవైశ్యులతో ఇలా పలికారు: ఓ ఆర్యవైశ్య దంపతులారా, పరాశక్తి అనుమతితో మిమ్ములను భూలోకంలో ప్రవేశపెట్టే నా బాధ్యత నేటితో సంపూర్ణమైనది. మీరు ఇక్కడ దానధర్మాలు, కృషి, వాణిజ్యం మరియు గోసంరక్షణను పరమ ధర్మంగా నిర్వహించండి. నిరంతరం పరోపకార స్వభావంతో మెలగుతూ ధర్మబద్ధమైన జీవనాన్ని సాగించండి అని ఆశీర్వదించారు. ఓ పుణ్య దంపతులారా, దేవతల ద్వారా సకల వరాలను పొందిన మీరు ఇకపై అర్థం, ధనం కోసం ఎవరినీ దేహి అని అర్థించవలసిన అవసరం లేదు. ఈ క్షణం నుండి నేను జనార్దన స్వామి అనే నామంతో ప్రతి క్షణం మీకు రక్షణగా నిలుస్తాను. ఈ అద్భుతమైన 18 పట్టణాలను దేవతాగృహాలకు దీటుగా నిర్మించిన మయబ్రహ్మ ఒక విశ్వబ్రాహ్మణుడు. అందుకే ఆయన వంశజులైన విశ్వబ్రాహ్మణులను కంసాలులు, మాసాబత్తులు, వడ్లా బత్తులు మొదలగువారు మీ వివాహ సమయాల్లో తప్పక గౌరవించి పూజించడం మీ ధర్మం. అయోనిజాలుగా జన్మించి ఇప్పటివరకు దేవతా ప్రమాణాల ప్రకారం త్రిలోకాల్లో సంచరించి దేవతలతో ఏకమై ఉన్న మీరు ఈ క్షణం నుండి మానవ ధర్మం ప్రకారం జీవించవలసి ఉంటుంది. మీ ఆచార వ్యవహారాలు, ఆహార నియమాలు అన్నీ భూలోక వాతావరణానికి అనుగుణంగా మానవులుగానే సాగుతాయి. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ సుఖసంతోషాలతో వర్ధిల్లండి. గోకర్ణ క్షేత్రం నుండి ఆర్యవైశ్య దంపతులందరినీ వెంటబెట్టుకుని 18 నగరాలను చూపిస్తూ వారిని నగర ప్రవేశం చేయించారు కుబేరుడు. ఆ మహోపకారానికి కృతజ్ఞతగా ఆర్యవైశ్యులంతా ఆ ధనపతికి భక్తితో నమస్కరించారు. అక్కడ ఉన్న నారద మునీంద్రుడు మిక్కిలి సంతసించి ఆర్యవైశ్యాగ్రజుడైన ధర్మనందనునితో మరియు ఇతర ప్రముఖులతో ఇలా పలికారు: ఓ ఆర్యవైశ్య ప్రముఖులారా, సాక్షాత్తు ఆ గోమాత ద్వారా మీరు భూలోక ప్రవేశం చేశారు. అందుకే భవిష్యత్తులో మీరు ఏ కొత్త గృహంలోకి ప్రవేశించినా
మీకంటే ముందుగా ఆ కామధేనువును ప్రవేశింపజేయండి. అలా చేసిన వారి స్థితి రమ్యంగా, సుఖసంతోషాలతో విరాజిల్లుతుంది. అంతేకాదు, మీ గృహాల్లో జరగబోయే పుంసవన, శ్రీమంత, నామకరణ, అన్నప్రాసన, ఉపనయన మరియు వివాహది శుభకార్యాలన్నింటిలోనూ గోమాతను పూజించడం మరువకండి. గోవుకు గుగ్గుళ్ళు, పిండి, అలచందలు మరియు ధాన్యాలను నైవేద్యంగా సమర్పించి భక్తితో నమస్కరించండి. ఈ ధర్మాన్ని విస్మరించినవారు కృతఘ్నులవుతారు. ఆచరించినవారు ధన్యులై వర్ధిల్లుతారు. ఇలా గోమాత మహిమను వారికి ఉపదేశించి, నారదుడు ధర్మనందనునకు నవనిధులను కానుకగా ఇచ్చి, వారిని ఆశీర్వదిస్తూ అంతర్ధానమయ్యారు. వెళ్లే ముందు నారద మునీంద్రుడు మరియు మయబ్రహ్మలు ఆర్యవైశ్యులకు ఒక దివ్య మార్గదర్శనం చేశారు. ప్రతి ఏటా జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నాడు ఇంద్రయాగమును నిర్వహించండి అని బోధించి, వారు తమ నిలయమైన సత్యలోకానికి పయనమయ్యారు. అనంతరం ధర్మనందనుని అధ్యక్షతన 714 గోత్రీకులు తమ ధర్మపత్నులతో కలిసి ఆదిశక్తిని భక్తితో ప్రార్థించారు. పాడ్యమి తిథి నాడు అత్యంత వైభవంగా ఇంద్రయాగాన్ని నిర్వహించారు. ఆర్యవేశ్యుల అచంచలమైన భక్తికి, క్రమశిక్షణకు దేవేంద్రుడు పరవశించిపోయాడు. నాటి నుండి ఆ పట్టణాలపై సకాలంలో వర్షాలు కురిపిస్తూ, పాడి పంటలతో ఆ అష్టాదశ నగరాలను సస్యశ్యామలం చేయసాగాడు. ఆ శుభ ముహూర్తం నుండే ఆర్యవైశ్యులందరూ చక్రవర్తులుగా బాధ్యతలు చేపట్టి 18 నగరాలలో ధర్మబద్ధమైన పరిపాలనను ప్రారంభించారు. ఐశ్వర్యంతో, శాంతితో, సౌభాగ్యంతో ఆర్యవైశ్యుల స్వర్ణయుగం అలా ఆరంభమైంది.